హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు వచ్చేసి ఒక మంచి టాపిక్‌తో మీ ముందుకొస్తున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే, బరువు ఎలా తగ్గాలి? చాలామంది నన్నడిగారు, "సార్ మీరు ఇంతకుముందు చాలా బరువు ఉండేవాళ్ళు గదా! ఇప్పుడు చాలా బరువు తగ్గారు. సో, దానికి సంబంధించి ఏదైనా మంచి చిట్కా ఒకటి ఇవ్వండి" అని చాలామంది అడిగారు నన్ను. కాబట్టి ఈరోజు బరువు ఎలా తగ్గాలనే విషయం మీద కొంచెం మనకు తెలిసిన వాళ్ళకు ఈ వీడియో ద్వారా చెప్తే కొంచెం అవగాహన వస్తుందనే ఉద్దేశంతో ఒక చిన్న వీడియో చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఆహ్, బరువు తగ్గాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు ముందు చేయాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళు తమ రోజువారీ పనులు చేసేటప్పుడు రోజుకు ఎంత తింటున్నారు? ఏ సమయంలో తింటున్నారు? ఎలా తింటున్నారనేది ఖచ్చితంగా ఎవరికి వారు అబ్జర్వ్ జేసుకోవాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ బరువు తగ్గాలనుకున్న వారు ప్రధానంగా చేయాల్సిన ఒక పాయింట్ ఏంటంటే, వీలైనంత ఎంత వీలైతే అంత రైస్ అంటే బియ్యం, రైస్‌తో చేసినటువంటి పదార్థాలను తినకూడదు. అంటే ఎలాగంటే, ఇప్పుడు మనం విలేజ్‌లలో గానివ్వండి, లేకపోతే బయట ఎక్కడ చూసుకున్నా కూడా 3 పూట్ల గూడా మనము భోజనం ఖచ్చితంగా చేస్తాము. ఇక్కడ మీరు గమనించాల్సింది, అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటేంటంటే, ఇక్కడ రైస్ లేదా భోజనం అనగానే దీన్ని మనము మామూలు భాషలో భోజనం అంటాము లేదా రైస్ అంటాము. దీన్ని ఇంకొక సైంటిఫిక్‌గా చెప్పాలంటే కార్బోహైడ్రేట్స్ అని చెప్తాము. సో, వైట్‌గా కనిపించే ఏవైతే పిండి పదార్థాలున్నాయో అవన్నీ కూడా దాదాపు వీటిని కార్బోహైడ్రేట్స్ అంటారు. కార్బోహైడ్రేట్స్‌లో ఎనర్జీ లెవెల్స్ అనేటివి చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం మనుషుల్ని ఒక కేటగిరీ వైస్‌గా తీసుకుంటే అందులో చాలామంది కూలి పని చేసే వాళ్ళుంటారు. చాలామంది ఏ పని చేయకుండా ఇంట్లోనే కూర్చొని మామూలుగా చిన్న చిన్న ఇంట్లో రోజువారీ పనులు చేసుకునే వాళ్ళుంటారు. కేవలం బండి మీద మాత్రమే తిరుగుతూ ఆహ్, కొన్ని పనులు చేసుకునే వాళ్ళుంటారు. అంటే ఇక్కడ చెప్పే ఉద్దేశ్యం ఏంటంటే, మనం చేసే పనిని బట్టి మనము మన శరీరాన్ని ఎంతవరకు శ్రమను కల్పిస్తున్నామనే దాన్ని బట్టి మనం తీసుకునే క్యాలరీలను కూడా తీసుకోవాల్సుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ వెయిట్ ఒక 80 కేజీలు. దాదాపు ఒక 20 కేజీలు తగ్గాలనుకున్నారు. అప్పుడు మీరు చేయాల్సిందేంటంటే, మీరు తింటున్నటువంటి ఈ 3 పూటల భోజనం ఏదైతే ఉందో, దాన్ని వీలైనంత చూసుకొని, అంటే ఒక్కసారిగా తగ్గించుకోకుండా, ముందు మనము క్యాలరీస్‌ని కంట్రోల్ చేసుకుంటూ రావాలి. ఆహ్, అండ్ ఇక్కడ ఇంకొక విషయం గూడా జెప్పాలి నేను. సో, నన్ను సలహా అడిగినప్పుడు నేను చెప్పడము మొదట, అంటే ఫస్ట్ వాళ్ళకి చెప్పడము, ఆయిల్ ఫుడ్స్ తగ్గించుకోండి. స్వీట్స్ ఏవైతే తింటున్నారో వాటిని తగ్గించుకోండి. రైస్ ఐటెమ్స్ తగ్గించుకోండి అని జెప్తాను. అంటే 3 పూట్ల భోజనం చేయొద్దని జెప్తాను. ఇక్కడ నన్ను కొంతమంది రివర్స్‌లో అడిగే క్వెషన్ ఏంటంటే, 3 పూటల భోజనం చేయకూడదంటే మరి ఏం తినాలని అడుగుతారు. మీరు 3 పూట్ల భోజనం మానండి అంటే ఇక్కడ నా ఉద్దేశ్యం పూర్తిగా మానేయమని నేను చెప్పట్లేదు. మీరు తింటున్నటువంటి ఫుడ్ ఏదైతే ఉందో రైసు, దాని క్వాంటిటీని తగ్గించండి. దానితో పాటుగా ప్లేట్‌లో మీరు అన్నం పెట్టుకుంటారు కదా! రైస్‌తో పాటుగా వీలైనంత వరకు కూరగాయల్ని కొంచెం యాడ్ చేసుకోండి అని చెప్తున్నాను. సో, ఇక్కడ మళ్ళీ నాకొచ్చే రివర్స్ క్వెషన్ ఇంకోటేంటంటే, ఆహ్, కూరగాయల్ని ఇలా మేము పెంచుకుంటూ తింటే మాకు రోజువారీ వచ్చే కూలీ డబ్బులకు, లేకపోతే మేము రోజు సంపాదించుకునే డబ్బంతా కూడా ఈ తిండి తీర్థాలకే అయిపోతే మేము ఎలా బతకాలని మనల్ని క్వెషన్ చేస్తున్నారు. సో, వీళ్ళందరికి నేను చెప్పేదేంటంటే, మీకు ఆరోగ్యం గావాలి అంటే కొంచెం ఖర్చయినా సరే ఫుడ్డును తగ్గిచ్చి, అంటే రైస్‌ని తగ్గిచ్చి, కూరగాయల యొక్క సైజుని మీరు పెంచుకున్నారు అంటే, మీ ఆరోగ్యం అనేది బాగుంటుంది. చూడడానికి కూడా రోజువారీ స్టెప్ బై స్టెప్ మీ బరువనేది మీరు తగ్గించుకోవడానికి బాగా వీలుంటుంది. అలా గాకుండా, లేదు మాకొచ్చే రోజు కూలి తగ్గుతుంది. మేము ఎక్కువ డబ్బులు కూరగాయలకు, పండ్లకు మేము పెట్టలేము. 3 పూటలా కూడా ఖచ్చితంగా భోజనం మాత్రమే చేస్తామనండి. మంచిది తినండి. దగ్గరలో ఇంకొక 10 ఏళ్ళు, 15 ఏళ్ళు అయిన తర్వాత ఖచ్చితంగా షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ అన్నీ గూడా వస్తాయి. ఏ రోజైతే మీరు డబ్బులు బాగా సేవ్ చేసుకొని మనకు ఉపయోగపడతాయనుకున్నారో, ఆ డబ్బంతా కూడా ఆ రోజు హాస్పిటల్ల బిల్లులకు, ట్రీట్‌మెంట్ చేయించుకోవడానికి ఖర్చులకు ఉపయోగపడుతుంది. అలా గాదు, ఇప్పటి నుండే మనకు ఖచ్చితంగా హెల్త్ కావాలి.
మంచిగా ఆరోగ్యం బాగుండాలనుకుంటే ఒక రూ. 10 ఎక్కువైనా సరే ఖచ్చితంగా మీ మెనూలో వైట్ రైస్‌ని తగ్గించి ఆకుకూరలు, కూరగాయలు ఇలాంటి వాటిని కొంచెం యాడ్ చేసుకున్నారంటే ఖచ్చితంగా మీకు ప్రోటీను, విటమిన్ అనే ఐటెమ్స్ అందుతాయి. అంటే ఇక్కడ చెప్పే ఉద్దేశ్యం ఏంటంటే మనం ఒక ప్లేటు తీసుకొని అందులో మనం భోజనము, కర్రీస్ పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా మనకు కార్బోహైడ్రేట్ కావాలి. ప్రోటీన్స్ కావాలి, మినరల్స్ కావాలి, విటమిన్స్ కావాలి. మనకు న్యాచురల్‌గా లభించే ప్రతి సహజ లవణాలు కూడా మనకు ఖచ్చితంగా మన బాడీకి అందితేనే మన బాడీ అన్ని రకాలుగా కూడా మనకు యాక్టివ్‌గా ఉంటుంది. అలా కాకుండా మీరు దాదాపు ప్లేట్‌లో 70% పోర్షన్ కార్బోహైడ్రేట్‌ని తీసుకొని కేవలం ఒక 10-15% మాత్రమే మీరు ప్రోటీను, విటమిను, మినరల్, ఐరన్, జింక్ ఉన్నటువంటి కూరగాయలని తీసుకున్నారనుకోండి. మరి ఇక్కడ బ్యాలెన్సింగ్ అనేది ఎక్కడుంది? లేదు గదా! సో, బ్యాలెన్సింగ్ రావాలంటే ఖచ్చితంగా మనం తీసుకున్నటువంటి ప్లేట్‌లో అన్ని రకాల ప్రోటీను, విటమిను, మినరల్, జింకు దాంతో పాటు కార్బోహైడ్రేట్స్ అన్నీ కలిస్తేనే మనకు హెల్త్ అనేది వస్తుంది. యాక్టివ్‌గా ఉంటాము. దాంతో పాటుగా మనం రోజు తింటున్నటువంటి క్యాలరీస్‌ని యొక్క క్వాంటిటీని తగ్గించుకొని రోజు తగ్గించుకుంటూ వస్తే ఒక సంవత్సరము లేదా ఒక 6 నెలలకు మనలో రిజల్ట్ అనేది కనబడుతుంది. సడెన్‌గా బరువు తగ్గించాలి, ఖచ్చితంగా నేను బరువు తగ్గాలి అనేసి తొందరపడి మీరు అసలు తినడం పూర్తిగా మానేశారంటే అది హెల్త్ ఇంకో రకంగా చెడిపోయి ఆరోగ్య సమస్యలు వచ్చే కూడా ప్రమాదం ఉంది. బరువు తగ్గడం అనేది చాలా కత్తి మీద సాము లాంటిది. ఇదేదో ఇంత ఈజీగా ఏదో ఒక రోజులో, 2 రోజుల్లో నేర్చుకొని తెలుసుకునే సబ్జెక్ట్ కాదు. దీని మీద చాలా అవగాహన పెంచుకోవాలి. దానితో పాటుగా మనకిప్పుడు ఇంకా మార్కెట్‌లో గమనించుకుంటే మనకు కొర్రలు, సజ్జలు, ఊదలు ఇలా నవధాన్యాలని చెప్పి 9 రకాల నవధాన్యాలు ఉన్నాయి. దాంతో పాటు మంచి మంచి ప్రోటీన్ ఐటెమ్స్ ఉన్నటువంటి కూరగాయలు, అన్ని రకాల పండ్లు కూడా లభిస్తున్నాయి. దేనిలో ఎంత క్వాలిటీలో మనకు క్యాలరీస్ ఉన్నాయి, మినరల్స్ ఉన్నాయి, ప్రోటీన్స్ ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా మనం అవగాహన పెంచుకొని దానికి సమతూకంగా మనము ముందుకు వెళ్తూ ఉంటే ఖచ్చితంగా మనం బరువు తగ్గేదానికి ఆస్కారం ఉంటుంది. ప్రతి ఒక్కరు వీలైనంత వరకు మీ ఇంట్లో ఒకటి వెయిట్ మిషన్ అనేది పెట్టుకొని ప్రతిరోజు కూడా చెక్ చేసుకుంటూ ఉండండి. దాంతో పాటుగా ఖచ్చితంగా బరువు తగ్గాలనుకున్న వాళ్ళు ఈ చక్కెరతో చేసినటువంటి తీపి పదార్థాలు ఏవైతే వాటిని పూర్తిగా అంటే 0-0% మీరు ఎంత వీలైతే అంత వాటిని తగ్గించుకుంటే మీకు షుగర్ కంట్రోల్ అవుతుంది. దాంతో పాటు బరువు కూడా చాలా తొందరగా తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ మీరు ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే చాలామంది షుగర్ తినవద్దు అనగానే వాళ్ళు అర్థం చేసుకునేదేంటంటే మనకు ఎక్కడైతే షాపుల్లో లభించే షుగర్ డబ్బాలో మనకు ప్యాకెట్‌లో లభించే షుగర్ ఏదైతే ఉందో అది మాత్రమే షుగర్ అనుకుంటారు. నిజానికి షుగర్ ఇప్పుడు మనం తీసుకుంటున్నామా లేదా అనేది మన కళ్ళకు తెలుసు, మన మెదడుకు మనకు అంటే కంటి దృష్టితో చూస్తున్నాం కాబట్టి ఓహో! ఇది షుగర్ ఇది కాదని మనం ఒక అంచనా వేసుకుంటున్నాం. కానీ మన పొట్టకు ఇది షుగరా కాదా అని తెలియదు. అండ్ మీకు సింపుల్‌గా అర్థమయ్యేలా చెప్పాలంటే చాలామంది టీ తాగేటప్పుడు ఖచ్చితంగా టీలో షుగర్ వేసుకుంటాం కాబట్టి షుగరొస్తుంది. దాని బదులుగా మేము బెల్లం వాడుకుంటాం అంటారు. ఇది ఎంత సిల్లీగా ఉంటుందంటే మీరే చెప్పండి. బెల్లం గానివ్వండి, చక్కెర గానివ్వండి దేని నుండి తయారవుతుంది? చెరుకు నుండి తయారవుతుంది. మరి చెరుకు నుండి తయారైనప్పుడు అది షుగర్ గాకుండా అందులో షుగర్ అయినప్పుడు బెల్లంలో షుగర్ లేకుండా ఎలా ఉంటుంది? మీరు గమనించాల్సిందేంటంటే చక్కెరతో మనం ఏ వస్తువు తయారు చేసుకున్నా అది షుగరే. కాబట్టి వీలైనంత వరకు షుగర్‌ని గూడా కంట్రోల్ చేసుకునేదానికి ప్రయత్నం చేయండి. ఇంకా దాంతో పాటు ఆయిల్ ఫుడ్స్‌ని గూడా వీలైనంత వరకు మీరు తగ్గించుకోవాల్సి ఉంటుంది. షుగర్ గురించి మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి. అంటే మన పూర్వీకులు దాదాపు ఒక 500 సంవత్సరాల క్రితం అనుకోండి. వాళ్ళు ఏదైతే షుగర్ వాళ్ళ బాడీకి తీసుకున్నారో అదే ఇప్పుడు మనము వాళ్ళతో పోల్చుకుంటే వాళ్ళు దాదాపు తమ 100 సంవత్సరాల జీవిత కాలంలో తీసుకున్నటువంటి షుగర్‌ని ఇప్పటి జనరేషన్ ఇప్పుడు ఉన్నటువంటి మనము కేవలం 1 సంవత్సరంలో మాత్రమే వాళ్ళు 100 సంవత్సరాలు జీవించినప్పుడు తీసుకున్నంత చక్కెరని మన బాడీలోకి తీసుకుంటున్నాం. దీన్ని బట్టి అర్థం చేసుకోండి. పాత తరం వాళ్ళకు, మనకు ఎందుకు ఆరోగ్య విషయంలో ఇన్ని రకాల తేడాలు వస్తున్నాయి. అండ్ ఇంకొకటేంటంటే మనకు తెలియకుండానే మనం చాలా చక్కెరని మన లోపలికి వేసేసుకుంటున్నాం. ఇప్పుడు ఎక్కువగా ఆయిల్ ఫుడ్ తీసుకుంటున్నాము. అలాగే బయట చిప్సు, బర్గర్సు, బిస్కెట్ ప్యాకెట్స్ వీటన్నిటిలో తింటున్నాము. వీటన్నిటిలో కూడా ఖచ్చితంగా షుగర్ అనేది యాడ్ అయి ఉంటుంది. కాబట్టి దయచేసి మనము ఏ వస్తువులు తింటున్నాము, ఎలాంటి పదార్థాలు తింటున్నాము అనే వాటి మీద ఖచ్చితంగా అవగాహన పెంచుకోవాలి. అండ్ ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్‌లీ
బరువు తగ్గడానికి ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఖచ్చితంగా ఆయిల్ ఫుడ్స్‌ని వీలైనంత తొందరగా, వీలైనంత తక్కువ తీసుకోవడం చాలా మంచిది. ఎందుకు ఆయిల్ ఫుడ్స్‌ని చాలా తక్కువగా తీసుకోవాలని చెప్తున్నామంటే, ఆయిల్ ఫుడ్‌లో చాలా క్యాలరీస్ ఉంటాయి. ఒక చిన్న స్పూన్‌లో మనం తీసుకుంటే, ఒక చిన్న స్పూన్ ఆయిల్‌లో దాదాపు 300 క్యాలరీస్ ఉంటుంది. ఈ 300 క్యాలరీస్ వచ్చేసి మీరు ఒక పెద్ద ఆహ్, వాటర్ మిలన్‌ని తీసుకుంటే, ఒక పెద్ద వాటర్ మిలన్ ఎన్నైతే క్యాలరీస్ ఉంటాయో, సేమ్ క్యాలరీస్ ఒక చిన్న స్పూన్‌లో ఉంటుంది. ఇంకోటి చాలా మందికి క్వాంటిటీ విషయంలో, క్వాలిటీ విషయంలో ఉన్నటువంటి ఒక చిన్న తేడా అర్థం కావట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం బరువు తగ్గాలనుకుంటాము. ఎవరైనా స్వీట్స్ తీసుకొచ్చి మనల్ని ఏదో ఫంక్షన్ ఉంది, లేకపోతే బర్త్‌డే ఉంది, ఒక చిన్న స్వీట్ తీసుకోండి అని చెప్తారు. స్వీట్ చూడ్డానికి మనకు చాలా తక్కువగా ఉంటుంది. చాలా చిన్న పీసు ఇంతే కనబడుతుంది. సో, ఇంత చిన్న స్వీట్ తింటే మనకేమవుతుంది, ఇది చాలా చిన్నది కదా అని మనం నోట్లో వేసేసుకుంటాము. ఎవరైనా అదే ఒక వాటర్ మిలనో, లేకపోతే ఇంకొక పెద్ద సైజు తీసుకొచ్చి తినండని చెప్తే, అంత పెద్దది ఎప్పుడు తినాలి? పొట్ట మనకు ఫుల్ అయిపోతుంది. తినలేము అని చెప్తారు. సో, ఇక్కడ మీరు లాజికల్‌గా ఆలోచించాల్సింది ఏంటంటే, ఇంత చిన్న స్వీట్ అయినా, ఇంత పెద్ద వాటర్ మిలన్ అయినా వాటి రెండిట్లో ఉన్నటువంటి క్యాలరీస్ సేమ్ ఉంటాయి. ఆ విషయం మీకు అర్థం కాదు. సో, ఇక్కడ మనం తీసుకునే వస్తువు యొక్క క్యాలరీ ఎంత ఉంది అనే దాన్ని బట్టి ఆధారపట్టి కూడా మనకుంటుంది. అండ్ ఇంకొకటి ముఖ్యంగా బరువు తగ్గాలనుకున్నప్పుడు నేనిక్కడ చెప్పాల్సిందేంటంటే, మన పెద్దవాళ్ళుంటారు. మన అమ్మమ్మలు, నానమ్మలు వీళ్ళు అంటే థర్డ్ జనరేషన్‌కొచ్చినటువంటి మనం ఇప్పుడైతే పిల్లోళ్ళు ఎవరైతే ఉన్నామో మనవళ్ళు, మనవరాలను చాలా బరువు చాలా తక్కువగా కనబడుతున్నాడు బాబు. చాలా డల్‌గా ఉన్నాడు. కొంచెం కూడా సరిగ్గా తినట్లేదు అని చెప్పేసి బలవర్ధకమైన పదార్థాలను తీసుకొచ్చి అంటే స్వీట్స్ గావచ్చు, వాళ్ళు అప్పట్లో కజ్జికాయలనేసి, మురుకులు ఇలాంటి రకరకాల పిండి వంటలతో చేసింటివి తినమని చెప్పి బలవంతంగా పెట్టి, వాళ్ళని చాలా లావుగా కనబడితేనే చాలా వాళ్ళు బాగున్నారని చెప్పి ఒక భ్రమలో ఉంటారు. నేను వీళ్ళందరికీ కూడా ఒక అడిగే క్వెషన్ ఏంటంటే ఒక 70, 80 సంవత్సరాల క్రితము ఇప్పుడున్నటువంటి పరిస్థితులు లేవు. అప్పుడు అన్నీ కూడా చేతి వృత్తులు, చేతి పనితో చేసేవాళ్ళు కాబట్టి, మీరు ప్రతిరోజు అంటే ఈ క్వెషన్ నేను ఎవరికి చెప్తున్నానంటే మన పెద్దవాళ్ళకు చెప్తున్నాను. అంటే మన తాతలు, మన అమ్మమ్మలు, నాన్నమ్మలు వీళ్ళకి నేను ఈ క్వెషన్ చెప్తున్నాను. మీరు ఒక 70, 80 సంవత్సరాల క్రితం మీకు ఎటువంటివి ఇప్పుడున్నటువంటి సౌలభ్యాలు, వసతులు, అవసరాలు లేకపోవడం వల్ల ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేటప్పుడు కూడా ఏదో ఒక పని మీరు ఖచ్చితంగా చేసేవారు. మీకు శారీరక శ్రమ అనేది ఖచ్చితంగా కలిగేది. మీ శరీరంలో ఎక్కువ క్యాలరీస్ అనేవి బర్న్ అయ్యేవి. దాని మూలంగా మీరు ఎంత తిన్నా కూడా మీరు హెల్తీగానే ఉండేవారు. ఏ విధమైన మీకు రోగాలు, కొలెస్ట్రాల్, బీపీలు రావడం అనేది జరగలేదు. ఇప్పుడు ఒక 70, 80 సంవత్సరాల క్రితం మీరు ఏదైతే అప్లై చేసి బతికారో, దాన్ని ప్రస్తుతం ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకు తీసుకొచ్చి, బాబు బలహీనంగా ఉన్నాడు, చూడ్డానికి చాలా డల్‌గా ఉన్నాడని చెప్పేసి, మీరు తిన్న పిండి వంటలు, మీరు తిన్న కార్బోహైడ్రేట్‌లు, మీరు తిన్న అధిక క్యాలరీలను తీసుకొచ్చి వీళ్ళకి పెడుతున్నారు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మీరు పని చేసినట్టుగా మీ మనవడు పని చేయలేదు గదా! మీరు ఉదయం లేచి 4 గంటలకు కూలి పని వెళ్ళినట్టుగా మీ బాబు వెళ్ళలేదు గదా! మీరు వెళ్తున్నారు, మీ క్యాలరీస్‌ని ఖర్చు పెడుతున్నారు, మీ వెయిట్‌ను సమం చేసుకుంటున్నారు. మరి మీ మనవడో, లేకపోతే మనవరాలో మరి ఉదయం లేచినప్పటి నుంచి కూలీ పనులకేమైనా వెళ్తున్నారా? ఏమైనా ఇటుకలు మోస్తున్నారా? సిమెంట్ పని ఏమైనా చేస్తున్నారా? ఇంట్లో ఖాళీగానే కూర్చున్నారు గదా! బరువు తగ్గాలనుకున్న వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన ఒక సింపుల్ లాజిక్ క్యాలరీస్ అంటే మనం తిండి ఎక్కువ తింటే బరువు పెరుగుతాం. తిండి తక్కువ తింటే బరువు తగ్గుతాం. ఇంతకు మించినటువంటి ఏ విధమైనటువంటి ఇందులో పెద్ద సైన్స్ ఏం లేదండి. తిండిని తగ్గించుకోండి, బరువు తగ్గుతారు. ఇలాంటి విషయాలు ఇంకా మనం చెప్పాలంటే సబ్జెక్ట్ వైస్‌గా చాలా ఉన్నాయి. నన్ను ఈ కింద కామెంట్స్‌లో ఎవరైనా క్వెషన్స్ అడిగితే ఒకదాన్ని బట్టి ఒకటి నేను ఎవరికి ఏది చెప్పాలనేది చెప్తాను. అండ్ ప్రీవియస్ వచ్చిన వీడియోస్ కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలామంది కూడా ఇలాంటి వీడియోస్ చేయమని కూడా కోరుతున్నారు. అందువల్ల నేను మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేయడం అనేది జరిగింది. వీలైతే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.